ప్రకాశం జిల్లాలో రహదారులు రక్తమోడాయి. ప్రకాశం జిల్లాలో 3 చోట్ల ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో ఏకంగా 5గురు స్పాట్లోనే చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఒంగోలు సమీపంలోని కొప్పరు సమీపంలో 2 లారీలు ఢీకొట్టిన ఘటనలో 3 చనిపోయారు. కిమ్స్ ఆసుపత్రి సమీపంలో మరో లారీ బోల్తా పడింది. అక్కడ 2 మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరొక చోట DCM వ్యాన్ను ఢీకొట్టింది ట్రాక్టర్. ఈ 3 ప్రమాదాల్లోనూ మరణాలు సంభవించాయి. ప్రకాశం జిల్లాలో ఈ ప్రమాదాలు సంభవించాయి. ప్రకాశం జిల్లాలో రహదారులు నెత్తురోడిన దృశ్యాలు ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన చూస్తున్నారు. 3 ప్రమాదాల్లోనూ సుమారు 5 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఆ ప్రమాదాలు జరిగిన ప్రదేశంలో ఉన్న దృశ్యాలు కూడా మీరు RTV స్క్రీన్ పైన చూడొచ్చు. అతివేగమే ఈ ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది. ఒంగోలు సమీపంలోని కొప్పర సమీపంలో 2 లారీలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఆ 2 లారీలు కూడా గుర్తుపట్టలేనట్టుగా తుక్కు కింద మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. కిమ్స్ ఆసుపత్రి సమీపంలో మరో లారీ కూడా బోల్తా పడింది. అక్కడే 2 చనిపోయినట్టుగా తెలుస్తుంది. మరొక చోట DCMను ట్రాక్టర్ ఢీకొట్టిన ఘటనను కూడా మన RTV స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ఒక కారు కూడా నుజ్జు అయిపోయిన దృశ్యాలు మనం RTV స్క్రీన్ పైన చూస్తున్నాం. ఈ ప్రమాదాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రకాశం జిల్లాలో ఈ 3 ప్రమాదాలకు కారణం అతివేగమేనా? ప్రస్తుతం గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? ప్రమాదాల గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? NH-16 జాతీయ రహదారిపై కూడా ఈరోజు ఉదయకాల సమయంలో పలు వేరువేరు ప్రమాదాల్లో కూడా 5గురు దుర్మరణం చెందిన సంఘటన అయితే ఇక్కడ చోటు చేసుకుంది. మొత్తానికి కేవలం నెగ్లిజెన్సీ వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి పోలీసులు కూడా ప్రాథమికంగా ధృవీకరిస్తున్న పరిస్థితి. ఇక్కడ ప్రమాదం జరిగిన సమయంలో ఒక వాహనంలో అయితే ఉన్నవారు మనతోటి పాటు ప్రయాణికులు ఉన్నారు. వారు అసలు ఏమనుకుంటున్నారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది వారు మాట్లాడి తెలుస్తున్నాం. సార్ చెప్పండి, ఉదయకాల సమయం జరిగిన ప్రమాదం అలా ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది? పొద్దున్నే మార్నింగ్ అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది. రోడ్డు అంతా ట్రాఫిక్ జామ్ అయింది. మేము క్యూ లైన్లో ఆపుకున్నాం. మా కారు ఈ రోడ్డుకి లెఫ్ట్ సైడ్లో ఎక్కడ ఉంది. అయితే ఈ DCM అతను వెనక వస్తున్నాడు. అయితే ఈ ట్రాక్టర్ ఉంది కదా, ఇది మాకంటే ముందు ఉంది. ఇతను ఏమన్నాడంటే మేము యూటర్న్ తీసుకొని వెనక్కి వెళ్ళిపోతాం, ఆగమంటే మేము కొంత డిస్టెన్స్లో పెట్టుకొని ఆపుకున్నాం. ఈ DCM అతను ఏం చేశాడంటే ఫస్ట్ వచ్చి మమ్మల్ని హిట్ చేశాడు. తర్వాత ఇది యూటర్న్ తీసుకుంటుంది, ఇటు రైట్ సైడ్ ఇది ఉంది, అది కంట్రోల్ అవగా దీనికి తగిలింది. మేము ఇది కుదటం వల్ల, ఇది లోడ్ లారీ కావడం వల్ల మేము ముందెళ్ళి ఇంకొక లారీ హిట్ చేసాం. వెనక డ్యామేజ్ అయింది, ముందు డ్యామేజ్ అయింది. ఈ డ్రైవరు నెగ్లిజెన్సీ వల్ల మా బండి అంత. ప్రమాదం ఏ సమయంలో జరిగింది? 4:30 అండి, 4:30 టైంలో జరిగింది. మొత్తం ఈ ప్రమాదంలో ఎంతమంది చనిపోయారు అనుకుంటున్నారు? 4 మెంబర్స్ అని అనుకుంటున్నారండి. ఇంకొక 3 మెంబర్స్ అట్లా ఇంజురీ బాగా అయినాయి అంటున్నారు. ఇది ప్రమాదం జరిగిన సంఘటనలు అయితే మనం ప్రస్తుతం ఉన్నాము. ఇది ఒక ప్రమాదానికి ఇంకొక ప్రమాదానికి మధ్యలో ఉన్న ఇంకొక ప్రమాదం. ఈ ప్రమాదంలో ఇక్కడ మనం చూస్తున్నాం, ఒక వాహనం అయితే ముందు నుంచి ఒక వాహనం తగిలి, అదేవిధంగా వెనక నుంచి వచ్చిన లారీ DCM వెహికల్ లోడ్ బండి వచ్చి కొట్టిన సంఘటనలో వెనక పార్ట్ మొత్తం కూడా పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి. వీళ్ళు తిరుపతి వెళ్తున్నారని చెప్పేసి కూడా మనకు తెలియవచ్చిన సమాచారం. అదేవిధంగా ట్రాఫిక్ 1 కిలోమీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోయిన సంఘటనలో కూడా ముందు ఉన్న వాహనాన్ని వెనకొచ్చి వాహనం కొట్టిన నేపథ్యంలో కూడా మధ్యలో ఉన్న ఈ ఇన్నోవా కారు కూడా పూర్తిగా కూడా ముందు భాగం కూడా డ్యామేజ్ అయిపోయింది. అదేవిధంగా ట్రాఫిక్ ఉన్నది అని చెప్పేసి ఒక ఇటుకల లోడు తోటి వెళ్తున్నటువంటి ట్రాక్టర్ యూటర్న్ తీసుకున్న సంఘటనలో కూడా ఎదురుగా వస్తున్న వాహనాన్ని చూడక కొట్టిన నేపథ్యంలో కూడా ఇది కూడా పూర్తిగా మనం విజువల్స్లో చూస్తున్నాము. ఇటుకలతో వెళ్తున్న లోడు లాడి ట్రాక్టర్ ఎదురుగా ఉన్న DCMను కొట్టేసింది. ఆ ప్రమాదంలో అయితే ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఇంకొక ప్రమాదంలో జరిగిన ప్రాణ నష్టంలో పూర్తిగా 2 వాహనాల మధ్య ఇరుకుపోయిన వాహనంలో సుమారు 3 చనిపోయారని చెప్పేసి కూడా తెలియవస్తుంది. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తూనే ఉన్నాము. ఈ ట్రాక్టరు ట్రాఫిక్ ఉంది అని చెప్పేసి రివర్స్ తీసుకున్న సంఘటనలో ఇది ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టిన సంఘటనలో ఇది మొత్తానికి జరిగిన సంఘటన అయితే చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే గతంలో ఈ ఏరియాలో మటుకి ఈ ప్రాంతంలో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు. ఎందుకంటే ఇక్కడ కావాల్సిన అన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవడం కూడా జరిగింది. కాబట్టి కాకపోతే ఇది కేవలం కొంత నెగ్లిజెన్స్ వల్ల ఇది జరిగింది. ఒక ప్రమాదం అంటే ఆగి టైరు పంచర్ అయింది. ఆ పంచర్ అయిన వెహికల్కి వేరే వాహనం వచ్చి, అంటే కోడిగుడ్లు లోడుతో వెళ్తున్న వాహనం ఢీకొన్న ఘటనలో కూడా ఆ స్పాట్లోనే ఆ లారీలో ఉన్న వారు కొంతమంది చనిపోవటం, అదేవిధంగా వెనక వరుసగా ఢీకొట్టుకుంటూ వచ్చి కనీసం సుమారు 1 కిలోమీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోయిన సంఘటనలో ఈ 3 ప్రమాదాలు కూడా జరిగినాయి. ఈ 3 ప్రమాదాలు సుమారు 5గురు చనిపోయారు. మరొక కొంతమంది సీరియస్గా ఉంది. వారందరూ కూడా దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు, రిమ్స్కి, అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్ కూడా తరలించారు. చికిత్స అయితే అందిస్తున్నారు. దీనిపై పూర్తి విచారణ చేస్తామని చెప్పేసి జిల్లా SP కూడా తెలియజేసిన పరిస్థితి. మొత్తం జరిగిన ప్రమాదంలో అయితే చనిపోయిన మృతులకు
వారి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి రావడం కూడా జరిగింది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. Mala